ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి ఈశ్వరి గురించి చూస్తున్నారా? అవును గిరిజ, సుందరమూర్తి కూడా లేడు. ఎక్కడికి వెళ్ళాడో నీకైనా తెలుసా? ఇందులో తెలుసుకోవడానికి ఏముందొదినా? ఈశ్వరి సుందరాన్ని అక్కడా ఇక్కడ తిప్పి ఏవేవో పాఠాలు గుణపాఠాలు నేర్పిస్తుంది కదా. ఈరోజు కూడా ఉదయాన్నే ఎవ్వరికీ చెప్పకుండా సుందరాన్ని వెంటేసుకుని వెళ్ళుంటుంది. సుందరమూర్తి మామూలుగా 10 అయితే తప్ప లేవడు కదా. ఇంత పొద్దున్నే ఎలా లేచాడా అని ఆశ్చర్యంగా ఉంది. అంతే. తను అనుకున్నది సాధించే వరకు సుందరాన్ని ఎన్ని కష్టాలు పెడుతుందో ఏంటో. మహారాజులా తిని నిద్రపోయేవాడు. అయినా బంగారం లాంటి నిద్ర చెడగొట్టి సుందర ఆరోగ్యాన్ని పాడు చేస్తోంది. ఈశ్వరి సుందరమూర్తి బాగుండాలని చూస్తుంది గాని వాడికి కష్టం నష్టం కలిగే పని ఎందుకు చేస్తుంది గిరిజ? తన పనులు పైకి అందరికీ మంచి పనుల్లా కనిపించినా లోపల ఉన్న పరమార్థం వేరే ఉంటుంది వదినా. చాలే ఆపు గిరిజ. ఈశ్వరి కాబోయే ఐపీఎస్ ఆఫీసర్. తన ఆలోచనలు ఎంతో ఉన్నతంగా మరొకరికి ఆదర్శంగా ఉంటాయి. ఈశ్వరి తన భర్తని ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాడిగా మార్చుకోవాలి అని చూస్తోంది. అందులో తప్పే ఉంది? ఒక టీచర్లా మారి చుట్టూ ఉన్న సమాజం గురించి కూడా బోధిస్తూ ఉంటుంది. అది మంచిదే కదా. నా ఉద్దేశం అది కాదు. ఏది జరిగినా ఈశ్వరి గురించి ఇలా నెగటివ్ గా చెప్పడం కాకుండా తను చేసే పనుల వెనుక ఉన్న మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అమ్మా అమ్మో అబ్బా ఎండ. ఓల్డ్ లేడీ పడిపోయింది. చిన్నయ్య ఇంటి దగ్గర ఉండొచ్చుగా. ఈ ఏజ్ లో జాగింగ్లు అవసరమా? అక్కడ ఒక పెద్దవిడ పడిపోయింది. పద. బామా బామా బామా. చిన్నయ్య చిన్నయ్య ఎత్తుకో. జాగ్రత్త. బామా బామా కళ్ళు తెరు. బామా బామా ఒక నిమిషం నీళ్ళు తాగు. అమ్మా అమ్మో కాళ్ళు తిరిగి పడిపోయిన నన్ను దేవుళ్ళ వచ్చి సాయం చేసావు బాబు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలయ్యా. బామ్మా మా ఈషుని కూడా దీవించవా? తను నేను భార్యాభర్తలు. కొండంత మంచి మనసున్నోడు భర్తగా దొరికాడమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మీ జంట పిల్ల పాపలతో 100 ఏళ్లు సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ బామ్మా. అడ్డొచ్చారేంటండి? జరగండి, నేను రన్నింగ్ చేసుకోవాలి. హలో మిస్టర్, ఇందాక నా భర్తని మీరు లావుగా ఉన్నాడని కష్టాలు పడాలని ఎగతాళి చేశాం. అయితే ఏంటండి? దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఇస్తాడు. చూస్తుంటే మీరు చదువుకున్నట్టున్నారు. డబుల్ ఎంఏ చేశా. వెరీ గుడ్. ఆ దేవుడు మీకు చదువిచ్చాడు కానీ సంస్కారం ఇవ్వలేదు. వాట్ ఆర్ యు టాకింగ్? ఎస్, ఉన్నదే చెప్పాను. ఇందాక పెద్దావిడ మీ కళ్ళ ముందే పడిపోయినా సరే ఏమీ పట్టనట్టు వెళ్ళిపోయారు. దాన్ని సంస్కారం అంటారా? ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకూడదు అన్న జ్ఞానం లేదా? చెప్పండి. డబుల్ ఎంఏ చేశానని గొప్పగా చెప్పారు కదా. మరి మీరు సాటి మనిషి అపాయంలో ఉందని ఎందుకు సహాయం చేయలేదు? అదేనా మానవత్వం అంటే? రేపు మీ అమ్మగారు కూడా
ఇలాగే ఏ రోడ్డు మీద పడిపోయిందనుకోండి, అప్పుడు మీలాగే చూసిన వాళ్ళు కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతే మీ అమ్మగారి పరిస్థితి ఏంటి? ఇందాక నా భర్తని లావుగా ఉన్నావని కమెంట్ చేశావు, కానీ మా ఆయన లావుగా ఉండబట్టే ఇప్పుడు బామ్మగారిని చెట్టు నీడ దగ్గరికి తీసుకొచ్చి కాపాడారు. మా ఆయనకి సహాయం చేయాలన్న మంచి గుణం ఉంది. ఎదుటి వాళ్లను బాధ పెట్టకూడదన్న జ్ఞానం కూడా ఉంది. ఆ దేవుడు ఆయనకు మంచి మనసిచ్చాడు. సారీ అండి. సారీ నాకు కాదు, మా ఆయనకి చెప్పండి. సారీ అండి, తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. అమ్మా లేపమ్మా. అమ్మా వస్తానమ్మా, వస్తాను బాబు. చూసవచ్చినయ్యా, అతనిలో లేని మంచి లక్షణాలు, గొప్పతనాలు నీలో ఎలా ఉన్నాయో అది నీలో స్పెషాలిటీ. నువ్వు ఎవ్వరికీ తక్కువ కాదు. అవునీషు, ఇప్పుడు నాకు హనుమంతుడు అంతటి బలం వచ్చినట్టుంది. ఆల్రెడీ వచ్చేసింది చిన్నయ్య. నువ్వు ఇలా జాగింగ్కి తీసుకురాబట్టే ప్రాణం కాపాడాను. అంతేకాకుండా ఎదుటి వాళ్లలో లేని మంచి లక్షణం నాలో ఉందని తెలుసుకోగలిగాను. ఇప్పుడు నా మీద నాకు నమ్మకం వచ్చింది. ఈషు, వెరీ గుడ్ చిన్నయ్య, పద జాగింగ్ చేద్దాం. వాళ్ళ ఫోన్లు కూడా ఇంట్లోనే పెట్టి ఎక్కడికి వెళ్ళుంటారు? వాసుదేవ్ కూడా తెలీదు అని చెప్పాడు. అమ్మా, మీరు మార్కెట్కి వెళ్లిన విషయం తెలియక ఇంట్లో లేరని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా నాన్నా? అమ్మా, మేమేమన్నా చిన్నపిల్లలమా తప్పిపోవడానికి? అత్తయ్య, మీరు నిద్రపోతున్నారు, డిస్టర్బ్ చేయటం ఎందుకు అని చెప్పలేదు. ఈ రోజు నుంచి చిన్నయ్య జాగింగ్ చేస్తానంటే ఇద్దరం కలిసి వెళ్తున్నాం. నాన్నా, నువ్వు జాగింగ్కి వెళ్ళావా? చాలా సంతోషం నాన్నా. ఇలాంటి మంచి మంచి అలవాట్లుంటే నీ ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. వదినా, మీకు జాగింగ్ మాత్రమే కనిపిస్తోంది కానీ ఈశ్వరి సుందరాన్ని పనివాణ్ణి చేసి కూరగాయలు మోపించుకొచ్చింది. అది మాట్లాడరేంటి మీరు? ఊరుకో అత్త, మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది. తప్పున్నరా అల్లుడు? నీ రేంజ్ ఏంటి? నీకున్న మర్యాద ఏంటి? వసుంధరా గారి కొడుకు ఇలాంటి పరువు తక్కువ పనులు చేశాడని ఊరంతా చెప్పుకోరు? ఆప్తారు పిన్ని. అత్త, నువ్వు ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసి అందరూ హడలిపోయేలా చెప్పొద్దు. ఈ కూరగాయలు పట్టుకొస్తే నా కిరీటం ఏమీ కింద పడిపోలేదు. గిరిజా, నీకిందాకే కదా చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవడం అంటే నీకు సరదానా ఏంటి? అత్తయ్య, కూరగాయలు కొంచెం లోపల పెట్టచ్చు కదా. జాగ్రత్త అత్తయ్య, ములక్కాళ్ళు ఇరిగిపోతాయి. అమ్మా, పొద్దు పొడవక ముందే జాగింగ్కి వెళ్ళి రన్నింగు, ఎక్సర్సైజు, ధ్యానం ఇలా అన్నీ చేస్తే చాలా మంచిదని ఈశ్వరి నాతో చెప్పింది. వెరీ గుడ్ ఈశ్వరి.